జాటివి. ట్యూషన్ మాస్టర్ టు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఇన్స్పిరేషన్ జర్నీ, ఎందరికో ఆదర్శం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుండగా అదే రోజు వెంకటేశం బాధ్యతలు స్వీకరించున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుర్రా వెంకటేశం వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ హోదాలోనే ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేస్తుండగా అనంతరం టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించున్నారు. పూర్తి కాలం అంటే 2030 వరకు ఆయన టీజీపీఎస్సీ చైర్మన్గా కొనసాగనున్నారు. అయితే తెలంగాణలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన బుర్రా వెంకటేశం జర్నీ ఎందరికో ఆదర్శం. 2వ తరగతి చదివే సమయంలోనే తండ్రి చనిపోయిన తల్లి కష్టంతో సర్కార్ బడిలో చదివి ఆయన ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. జనగామ మండలం ఓబుల్ కేశవాపురంలో 10 ఏప్రిల్ 1968లో వెంకటేశం జన్మించారు. తల్లిదండ్రులు బుర్రా గౌరమ్మ, నారాయణలది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. 2వ తరగతిలో ఉండగానే వెంకటేశం తండ్రి చనిపోయారు. తల్లి కష్టంతో గ్రామంలోనే 7వ తరగతి వరకు చదువుకున్నారు. వరంగల్, నల్గొండ జిల్లాలో సర్కార్ బడిలోనే 10వ తరగతి పూర్తి చేసిన వెంకటేశం ఇంటర్ కోసం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ అంబేద్కర్ కాలేజీలో డిగ్రీ, ఓయూ నుంచి పీజీ, ఎల్ఎల్బి పూర్తి చేశారు. షేక్పేట పరిధిలో హోమ్ ట్యూషన్ చెబుతూనే విద్యా బోధన సాగించారు. తన గురువు మొహిసిద్దీన్ ఇచ్చిన స్ఫూర్తితో ఐఏఎస్ కావాలనే లక్ష్యం ఏర్పడింది. ఓవైపు ఉద్యోగాలు చేస్తూనే తాను అనుకుంది సాధించారు. 1990లో మొదటి ప్రయత్నంలో సివిల్స్ రాసి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందారు. ఆ తరువాత 2వ ప్రయత్నంలో 1995లో సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 15వ ర్యాంక్ సాధించారు. 1996లో ఆదిలాబాద్ జిల్లా ట్రైన్ అసిస్టెంట్ కలెక్టర్గా ఆయన తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అసిస్టెంట్ కలెక్టర్ నుంచి పలు జిల్లాల్లో కలెక్టర్గా, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సేవలందించారు. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా, రాష్ట్ర గవర్నర్కు ముఖ్య కార్యదర్శిగా నిధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు తెలుగు, ఆంగ్లంతో పాటు ఉర్దూ, స్పెయిన్, జపనీస్ భాషల్లో పట్టుంది. కవి, రచయితగాను పేరొంది. 2019లో ఆయన రాసిన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ అమెజాన్లో అమ్మకాల రికార్డును సృష్టించింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం వెంకటేష్ది. అందుకే పుట్టిన నేలకు తన వంతుగా ఏదైనా చెయ్యాలని పరితపించారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తనతో పాటు దాతల భాగస్వామ్యంతో అద్భుతంగా నిర్మించారు. ప్రతిరోజు పూజలు, ఏటా ఉత్సవాలను ఘనంగా జరిపిస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించారు. ఇటీవల ఉమ్మడి జిల్లా పర్యటన సందర్భంగా ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తమ గ్రామానికి తీసుకువచ్చారు బుర్రా వెంకటేశం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.